Germantown Super Speciality Hospital. National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. చాలా మంది కులాలకు సంబంధించిన వాళ్ళు ఇలా మనందరం ఒక యాక్చువల్ ఒకటే కులం మనది. విడిపోయిన వెంటనే ఉత్తర కులాలు విడిపోయారు. ఇట్లా 100 మందిని తలా పని చేసుకుంటూ విడిపోయారు. విడిపోయి కులాలు అయిపోయి మనల్ని విడదీసి దగ్గర రానియకుండా ఒకరు విడదీసి పరిపాలిస్తున్నారు. కనుక ఇలా మనం ఖచ్చితంగా కూడా మహాత్మా జ్యోతిబాపులే మహానీయుడు చెప్పినట్టు మనం ఎదగాలన్నా గౌరవం దక్కాలన్నా ఖచ్చితంగా అన్నిటి రిజర్వేషన్ రాజకీయం ఉండాలి. దీనికి ఒక రోడ్ మ్యాప్ ఏమి మీరే సలహా చెప్పాలి. పుట్టి ఇట్లా మాట్లాడకుండా ఏం చేస్తాం చెప్పండి. మాట్లాడే వ్యక్తులు ఏదంటే ఏం చేస్తాం, రేపు నుంచి మనం ఏం చేస్తాం, మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇద్దామా, లేకపోతే ఎక్కడ కూర్చున్నావా అందరము, లేకపోతే అందరం కలిసి అమలు చేద్దామా, ఊరు బంద్ చేసుకొని బిడ్డ మొత్తం క్లోజ్ చేయడానికి మేమందరం మేము బతక ఇదే తెలుసుకుందాం రవి, ఇలా మీరు రావాలి తెలుసుకుందాం అని చెప్పి అందరం వాళ్ళు ఎక్కడుందామా, లేకపోతే వారం తెలియని ఇద్దామా, మాట్లాడదామా. ఏదో ఒకటి కార్యాచరణ అనేది ఏదో లేకుండా మనం ముందుకు కొట్టి కాదు. దయచేసి ఏం చేద్దామో చెప్పండి, ఏ రకంగా చేద్దామో చెప్పండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఒకటి టైం లేదు, వారం లేదు, కుదురుతాను చేయాలి. ఒక్కొక్క రోజు ఒకటి, ఒకరోజు స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు నిష్పత్తులు నెక్స్ట్ డే పోయి కూర్చోవడం, ఇక పరిపాలన స్తంభింపజేయడం, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం, సెక్రటరీ దగ్గర పోవడం, అందరం పోవడం. ఏం చేస్తారు, పంపుతారా, కేసులు పెడతారా, ఏం చేస్తారు చేయి. ఇట్లనే అందరం ఇంతమంది ఒక్కొక్క కులాన్ని సాధించేటువంటి వాళ్ళు, త్యాగాలు చేసేటువంటి వాళ్ళు పోయి అందరం పోయి కూర్చున్నాం. ఒక కార్యాచరణ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా కూడా మరి కృష్ణరావు గారి నాయకత్వంలో మరి తీసి ఎంత ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే 42% అమలు చిత్తశుద్ధి ఉంటే, మనసు ఉంటే మార్గాలు ఉన్నాయి. కానీ మనసు లేదనేది వారికి అర్థమవుతుంది. అందుకే మనసు మార్చుకో. ఎందుకంటే దేశానికే మోడల్ తెలంగాణలో అదే మోడల్లో అదే పద్ధతిలో 42 వచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పిన ప్రభుత్వం. మీకు ఎక్కడ కూడా అడ్డం లేదు, అడ్డంకి లేదు, అవరోధం లేదు. ఎందుకు పెంచడానికి అభ్యంతరం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పెంచమని అంటున్నాడు. అదేవిధంగా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని మహేష్ గౌడ్ కూడా చెప్పారు, మేము 42% రిజర్వేషన్. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అశోక్ గౌడ్ గారు, ప్రభాకర్ గౌడ్, వాళ్ళ బ్రదర్ అశోక్ గౌడ్ నా ఎంబర్ చాలా ఉద్యమాలు చేసి, అందుకే ఎప్పుడు అశోక్ గౌడ్ పొన్నం ప్రభాకర్, ఆయన ఓపెన్ కమిట్మెంట్ తోటి మేము 42% పెంచుతాము, అసలే ఎన్నికలు పోతామని చెప్పారు. హనుమంతరావు గారు, ఆయన బీసీ అంకిత భాగం కళ్ళు కట్టిన నాయకుడు, ఆయన కూడా అంటున్నాడు 42%తో ఎన్నికలు పోవాలని మన దాకా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు మాకు అవకాశాలు రాలేదు, చైర్మన్ రాలేదు, మెంబర్లు రాలేదు, కనీసం లోకల్ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీలో కుట్ర ఆడుతున్నారు. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. అమెరికాలో కూడా పోయిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్న నువ్వు గట్టిగా కొట్టాలని, మీరు ఈ రాష్ట్రంలో ఎంత ఉద్యమమైన తెగించి పోరాడు, మా ఊరి దగ్గర మా పదవి ఇంతకుముందు నారాయణ గారు చెప్పారు, నీకు 42% ఇవరికే కథలు చెప్తున్నావు. ఓకే, మరి నీకు మొన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ వల్ల బీసీలకు 5 మందిని నియమిస్తే ఒక్క బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మంత్రివర్గంలో ఎంత ఉన్నాయి? 20% కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్లో 20% ఇవ్వలేదు. బడ్జెట్లో ఎంత ఇచ్చినావు? స్కాలర్షిప్లు ఫీజులు పిల్లలకు కూడా ఇవ్వలేదు. కాబట్టి అడుగురా ఫ్లైఓవర్లు కడతావు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటావు, మరి గురుకుల స్కూళ్ళకు ఒక్క భవనం కట్టావా? ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ అన్ని కట్టి నీకే 10,000 కోట్లు కావాలి అలాట్ చేస్తున్నాడు సీఎం. ఓకే, మా గురుకుల స్కూళ్ళకు ఒక్క బిల్డింగ్ అయినా కట్టావా? కాలేజ్ హాస్టల్ ఉన్నాయి, మొత్తం 300 కొట్లాడి తెచ్చుకున్నాం. రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి. పిల్లలు ఒక రూమ్లో 20 మంది 30 మంది ఉన్నారు. 5 మంది 4 ఉండవలసిన రూమ్లో 30 మంది 40 మంది ఉంటే వాళ్ళ చదివేట్లయితే ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ మంచి మంచి కోర్సులు చదివేటోళ్ళు అందరూ బందెలతో కొట్టారు. పేపర్లు వస్తుంది, ధర్నాలు చేస్తున్నారు. ఆయన బిల్డింగ్ కట్టడానికి ముందుకు రాలేదు. ఆ రెంట్ కూడా 4 ఏళ్ల నుంచి రెంట్ ఇస్తలేరు.
కావాలా माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर।